నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? అంతా కుశలమే కదా. మనము రెడ్డి రాజ్యాల చరిత్ర ధారావాహికం చేస్తున్నాము. అందులో ఇప్పటి వరకు 15 భాగాలు చేశాము. ఈరోజు 16వ భాగంలోకి వెళ్దాము. మనం 15వ భాగంలో రెడ్డి రాజ్యాల చరిత్ర అనే దాంట్లో మొదటి భాగంలో అధ్యాయం 4లో కొండవీడు వంశపూర్వ చరిత్రలో రెడ్ల బిరుదావళిలో అప్పయ్య గొప్పయ్య దిశాపట్ట అనే బిరుదు ఎలా వచ్చింది రెడ్లకి అనే దాని గురించి వివరాలని మనం చర్చించుకున్నాం. ఈరోజు మనము అళిగయ్య వరద శిరః ఖండన, అళిగయ్య వరద శిరః ఖండన అనే పేరు ఎలా వచ్చింది చూద్దాం. రెడ్లు అళిగయ్య వరద శిరస్సు ఖండించేరని, అళిగయ్య వరద శిరస్సు ఖండించేరని ఈ బిరుదు తెలియజేస్తుంది. ఈ అళిగయ్య వరద ఎవరో తెలియరాలేదు. కాదవరాజు కొప్పేరుని జింగ, అతని తండ్రి అళగియసి మాన్ అని, అశ్వగీయ పల్లవ అని పేరు పొందేరు. సో కాదవరాజు ఆయన అళిగీయ కానీ అళిగీయ కానీ ఆయన అళగియ వరదుడు. ఈ కొప్పేరు జంగనికి బంధువు అయి ఉండే యువరాజు కావచ్చు. ఈ ఊహ సత్యమే అయితే ఈ దండయాత్ర కూడా 13వ శతాబ్దం మధ్యకాలానిది అయి ఉండాలి. తర్వాత మొత్తానికి ఈ అళిగయ్య వరద శిరః ఖండన అనేది అసలు ఆ రాజు చరిత్రలో పెద్దగా లేదు. కాబట్టి ఈ రెడ్ల వల్ల ఆ రాజు చరిత్ర కూడా వచ్చింది. సో వీళ్ళు వెళ్ళి దండయాత్ర చేశారంటే ఆయన ఒక చెప్పుకోదగ్గ రాజే అయి ఉంటాడు. సో వీళ్ళ వల్ల ఆయన చరిత్ర కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు పాండ్యరాయ గజకేసరి. పాండ్యులు అంటే మనకు తెలిసింది. పాండ్యులు చాలా పురాతనమైనటువంటి వాళ్ళు, చోళుల కంటే ముందున్న వాళ్ళు. మహాభారత కాలంలో కూడా ఉన్నారు పాండ్యులు. సో పాండ్యరాయ గజకేసరి పాండ్యరాజు మీద కానీ రాజుల మీద కానీ రెడ్డి ప్రభువుల విజయాన్ని ఇది సూచిస్తుంది. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగినట్టు? పాండ్యుల రాజధాని మధుర, వరంగల్ పతనం జరిగిన సమయంలోనే అది ముసల్మానుల చేతిలోకి పోయింది. ఢిల్లీ సుల్తాను మాలిక్ కఫూర్ ఆయన ఫస్ట్ ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యి తర్వాత రాజపుత్రుల మీదకి, అక్కడి నుంచి ఖిల్జీ తెలిసిందే కదా మనకి చరిత్ర. రాణి పద్మావత్ సినిమా కూడా తీశారు దాని మీద. అక్కడి నుంచి దేవగిరి మీదకి వెళ్ళడము. దేవగిరి యాదవులు చాలా సులువుగా ఓడిపోవడం అంటే దానికి కారణము అప్పటికీ ఆయన ఆ రాజు అప్పటికే చుట్టుపక్కల ఉన్న హిందూ రాజ్యాలు అన్నిటి మీద, ఇంక్లూడింగ్ కాకతీయ రాజుల మీద కూడా అతను దండయాత్ర చేసినాడు. పైగా అతను అప్రమత్తంగా లేడు. ఎందుకంటే అతనే అన్ని రాజ్యాలను జయించి దాదాపుగా జయించలేదు, దాడులు చేసి చాలా వరకు లాభపడి ఉన్నాడు. అదే టైంలో వాళ్ళ తమ్ముడు కూడా లేడు ఆయన దగ్గర. ఆ టైంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈజీగా ఓడిపోయాడు. అయితే వీళ్ళు వస్తారని ఆయన ఊహించలేదు అంత ఈజీగా. తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడు వచ్చినా కూడా మళ్ళీ ఓడిపోయి మళ్ళీ కప్పము ఆ విధంగా చెల్లించుకొని బాగా నష్టపోయారు వాళ్ళు. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు ఇంకా మళ్ళీ దక్షిణాది మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహజంగానే కాకతీయులు ఉంటారు కదా,
సో కాకతీయులు కూడా ఫస్ట్ టైం ఓడిపోలేదు. తర్వాత మళ్ళీ ఈ రెడ్డి ప్రభువులే, ఈ రెడ్డి సర్దారుల్ని తన రాజకీయ కుట్ర ద్వారా సపరేట్ చేయడం వల్ల మళ్ళీ గెలిచారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కర్ణాటక, తమిళనాడు దాకా కూడా వెళ్ళారు. తూర్పుని పెద్దగా దక్షిణము, పడమర, ఉత్తరం బాగానే జయించారు వాళ్ళు. సో అట్లా అదే టైంలో మధుర మీద కూడా, తర్వాత మధుర మీద, కర్ణాటక మధుర మీద కూడా జరిగింది దండయాత్ర. సో అట్లా పాండ్యుల రాజధాని మధుర. వరంగల్ పతనం జరిగిన సమయంలోనే, అది వరంగల్ పతనం జరిగిన సమయమే కాదు, దానికంటే తర్వాత జరిగింది. ఎందుకని ఫస్ట్ వరంగల్ మీద, వాళ్ళ దగ్గర ఉన్న వరంగల్ మీదకి వచ్చారు. తర్వాత దక్షిణం వైపు వెళ్ళారు. దక్షిణ భారత చరిత్రకు సంబంధించిన ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఈ సంఘటన క్రీస్తు శకం 1323లో జరిగినట్టు తేలింది. అంతర్గత కుమ్ములాటల వల్ల క్రీస్తు శకం 1319లో మలబార్ మీద ఖస్రూ ఖాన్ దాడి వల్ల పాండ్య అధికారం వేళ్లతో సహా కదిలిపోయింది. అంటే రెడ్డి ప్రభువులు పాండ్యుల్ని ఓడించడం క్రీస్తు శకం 1319కి ముందే జరిగి ఉండాలి. అంటే ఓరుగల్లు కాకతి ప్రతాపరుద్రుడు దక్షిణ దండయాత్ర జరిపినప్పుడు ప్రతాపరుద్రుడు మహాశక్తివంతులైన అధికారుల్లో ఒకడైన ముప్పిడి నాయకుడిని కంచి నుండి పాండ్యుల్ని తరిమివేసి దక్షిణ సరిహద్దున తన అధికార స్థాపన కోసం పంపించాడు. దక్షిణాది నుంచి శత్రువు ఆక్రమణ జరగకుండా ఉండేందుకు సైనిక దుర్గం నిర్మించడం కూడా ఇందులో ఉంది. కాకతీయ సైన్యాధిపతి భారీ సైన్యంతో బయలుదేరాడు. దేవరి నాయక, బాలనాయక, తన కొడుకు పెద్ద రుద్ర, ఇంకా రేచర్ల తదితర కుటుంబాలకు చెందిన అనేక మంది ముఖ్యులతో బయలుదేరాడు. సుందర పాండ్యుడు, విక్రమ పాండ్యుడు, వీరపాండ్యుడు, పరాక్రమ పాండ్యుడు, కులశేఖర పాండ్యుడు అనే 5 కంచి అధిపతులుగా ఉన్నారు. వాళ్ళు తమ సైన్యాల్ని కూడగట్టుకొని ప్రతాపరుద్రుడి సైన్యానికి తీవ్ర ప్రతిఘటనని కల్పించేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాండ్యులు కూడా ఈ ఢిల్లీ సుల్తాన్ బయలుదేరేటప్పటికి వాళ్ళు చాలా అలవోకగా ఔరంగజేబుకు ముందు భారతదేశాన్ని ఆక్రమించిన వాళ్ళలో ఎక్కువ శాతం ఢిల్లీ సుల్తాన్ ఒక వేవ్ లాగా చేశారు. దానికి కారణం అదే టైంకి జస్ట్ వాళ్ళు వచ్చేదానికి అంతకు ముందుగానే ఈ యాదవరాజులు వీలైనంత వరకు అందరి మీద దాడి చేసి వాళ్ళు బలహీనపడి అవతల రాజ్యాన్ని బలహీనపరిచారు. ఈ కాకతీయులు కూడా దాదాపు అదే పని చేసినట్టు కనిపిస్తుంది. సో ఈ సమయంలో వాళ్ళకి చాలా సునాయాసంగా గెలవడానికి అవకాశం ఇచ్చినట్టు అయిందనమాట. అంటే ఈ మధుర మీద కూడా అలాగే జరిగింది. వాళ్ళు రాకముందే జస్ట్ వాళ్ళు వచ్చేదానికంటే ముందే వీళ్ళు వెళ్ళి వీళ్ళు కొట్టుకొని ఇద్దరు వీక్ అయిపోయారు, బలహీనపడిపోయారు. ఘోరమైన పోరు సంభవించింది. ముప్పిరి నాయకుడి సైన్యాన్ని విజయలక్ష్మి వరించింది. ఈ సైన్యం శక 1238 అంటే క్రీస్తు శకం 1316లో కంచిని స్వాధీనం చేసుకొని ఈ పాండ్యుల్ని బహిష్కరించింది. పాండ్యరాయ గజకేసి అన్న బిరుదును రేచర్ల ముఖ్యులకు యుద్ధంలో విశిష్ట సేవలందించిన ఇతరులకు ప్రదానం చేయడం జరిగింది. సో రేచర్లు అంటే వీళ్ళు మనము తెలుసుకోవాల్సింది, వీళ్ళు వెలమలు. రెడ్లకు కూడా ఈ బిరుదు ఉండడం వల్ల ఈ దండయాత్రలో వాళ్ళు పాల్గొన్నట్టే ఉంది. పాల్గొనకపోతే ఎందుకు ఇస్తారండి? ఇక్కడి నుంచే ఆ ప్రతాపరుద్రుడు ఆ రెడ్లకు వెలమల మధ్యలో ఆ రెడ్లని తక్కువ చేయడంతోనే వాళ్ళ మధ్య ఆయనకు తెలియకుండానే విభేదాలు సృష్టించాడు. నిర్లక్ష్యం కొంత. రెడ్లకు కూడా ఈ బిరుదు ఉండడం వల్ల ఈ దండయాత్రలో వాళ్ళు పాల్గొన్నట్టే ఉంది. ప్రోలుడు కీర్తిదాహంతో తప్పించే
యువయోధుడు అయిన అతని తనయుడు వేముడు కాకతీయ సైన్యాధిపతితో కంచి వెళ్ళి ఉండవచ్చు. ప్రళయవేముడు ఆయనది అసలు తర్వాత ఢిల్లీ సుల్తాన్ తరంలో ముఖ్య పాత్ర వహించాడు. తదుపరి బిరుదు వీళ్ళకి ఉన్నటువంటిది ఏంటంటే చెంచుమల చొరకార అనే బిరుదు ఉంది. ఎందుకు వచ్చిందో చూద్దాం. చెంచుమల ప్రశస్త శాసనాలలో సాహిత్యంలో చెంజిమలగా ఉంది. ఇదే సరైన పేరు అయి ఉండాలి. దీని అర్థం చెంజిమల కొల్లగొట్టినవాడు అని. ఆ చెంచు అనేది ఈరోజుకు ఉంది. మల అంటే తమిళంలో మంచి అడవి, అది చెంజిమల కూడా ఉండొచ్చు. అంటే దీని జింజి దుర్గాన్ని అని వేమారెడ్డి స్వయంగానో లేదా అతని పూర్వులో జింజి దగ్గర సాధించిన విజయాన్ని ఇది సూచిస్తుంది. జింజి అంటే ఏమి ఇక్కడ దగ్గరలో ఏం లేదు. దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో ఉన్న జింజి దాకా వేముని రాజ్యం ఎన్నడూ విస్తరించలేదు. ఈ బిరుదు ప్రళయవేముడి తొట్టతొలి దానపత్రంలో ఉండడం బట్టి చూస్తే ఈ బిరుదు సూచించే సాహస కృత్యం రెడ్డి రాజ్య స్థాపనకు ముందే జరిగి ఉండాలి. బహుశా ప్రతాపరుద్రుడు దక్షిణ దండయాత్ర జరిపినప్పుడు రెడ్డి ప్రభువుల ముప్పిరి నాయకులతో కంచికి వెళ్ళినప్పుడు అని అనుకోవచ్చు. ముప్పిరి నాయకుడి కొడుకు పెదరుద్రుడు వేయించిన ద్రాక్షారామ శాసనం శక 1243 అంటే క్రీస్తు శకం 1321 నాటిది. తమిళనాడులో కూడా రెడ్లని కాదు, తెలుగు వాళ్ళు చాలామంది రెడ్లు కమ్మలు అందరూ విస్తరించడానికి కారణం ఈ కాకతీయ రాజుల టైంలో వెళ్ళడము, తర్వాత మళ్ళీ కొండవీటి రెడ్డి రాజులు కూడా దక్షిణానికి వెళ్ళారు. సో ఆ సమయంలోనే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారన్నమాట. అందులో ఈ దండయాత్ర విశేషాలు చాలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని నారాయణవనం, ఆ చుట్టుపక్కల ఉన్న చాలా దుర్గాలు లొంగిపోయినట్టు, సంభువరాయన్లు లోబడి వచ్చినట్టు, తమిళ దేశంలోని హోయసల చక్రవర్తి 3వ భల్లాలుడు లొంగిపోయినట్టు ఈ శాసనం బట్టి తెలుస్తుంది. సో హోయసాలలు కూడా ఈ కాకతీయులకి ఓడిపోయారు. సో ఇదే హోయసాలలు తర్వాత మళ్ళీ సాయం చేశారు ఢిల్లీ సుల్తాను తరిమివేయడానికి. వీళ్ళందరూ ఏకమయ్యారు. కంచిని లోపరుచుకున్నాక ముప్పిడి నాయకుడు పాండ్యుల్ని ఇంకా తరిమేరు. తిరుచినాపల్లి జిల్లాలోకి జంబుకేశ్వరం దాకా తరిమేడు. జింబికి దక్షిణాన వృద్ధాచలంలో త్రిభువ చక్రవర్తి కోనేరి మైకొండ సుందర పాండ్యదేవుడి శాసనం ఉంది. దీని కాలం క్రీస్తు శకం 1315. ఇందులో కాకతీయ మంత్రి ముప్పిడి నాయకుడి ప్రశస్తి ఉంది. ఆయన పేరు మీద స్థాపితమైన సేవ గురించి ఉంది. బహుశా ఈ దండయాత్ర సమయంలోనే జింజిని రెడ్డి ముఖ్యులు కొల్లగొట్టి ఉంటారు. వాళ్ళు ముప్పిడి నాయకుడి సైన్యంలో అగ్రశ్రేణి ప్రభువులుగా ఉన్నారు కదా. తర్వాత ఇంకొక బిరుదు ఉంది వీళ్ళకి, ఏంటంటే గుజ్జరి తట్టు విభాళ. గుజ్జర లేదా గూర్జర అశ్వసైన్యాన్ని ధ్వంసం చేసినవాడు, అంటే గుజరాత్ సైన్యాన్ని ఓడించడం. గుజరాత్ సైన్యం దక్షిణాదికి వచ్చిన సందర్భం ఒకటే తగిలింది. ఈ సమయంలో అది కంపిలి దుర్గాన్ని మహాసామ్రాజ్య సైన్యం ముట్టడించినప్పుడు బాహా అల్ ఉద్దీన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు కంపిలి రాయుడు అతని ఆశ్రయం ఇచ్చాడు. ఆ సమయంలో తుగ్లక్ సేనలు కంపిలి ముట్టడించాయి. ఇది ప్రఖ్యాతం.
రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ తిరుగుబాటు విషయం పసిగట్టి ఖ్వాజా జహాన్ని ఈ తిరుగుబాటు నాయకుడిని దండించవలసిందిగా ఆజ్ఞాపించాడు. చాలామంది అధికారులను యావత్ గుజరాత్ పటాలాన్ని తీసుకు వెళ్ళమన్నాడు అని ఫెరిస్తా రాశాడు. బహుశా అల్ ఉద్దీన్ గుస్తాఫ్ దేవగిరి దగ్గర ఈ దండయాత్ర సైన్యంతో తలపడ్డాడు, కానీ ఓడిపోయాడు. దానికి కారణం అతని ముఖ్య సేనా నాయకుల్లోనే ఒకడు వైరిపక్షంలో ప్లేటు ఫిరాయించాడు. అయితే బాహా అల్ ఉద్దీన్ సాగర్కి పారిపోయాడు. సామ్రాజ్య సైన్యాలు అక్కడికి వెళ్ళాయి. అప్పుడు అతను కంపిలి రాజా దగ్గరికి కుటుంబంతో తన వస్తువులతో శరణు వేడుకుంటూ వెళ్ళాడు. సామ్రాజ్య సైన్యాలు వదల్లేదు, అక్కడికి వెళ్ళాయి. కంపిలిలోని కుమ్మటాన్ని ముట్టడించాయి. అక్కడ హిందువులు వాళ్ళని 2 సార్లు ఓడించారు. బహుశా ఈ సందర్భంలోనే రెడ్డి ముఖ్యులు కంపిలి రాజులతో కలిసి గుజరాత్ సైన్యాల్ని ఓడించి గుజ్జరి తట్టు విభాల అన్న బిరుదు పొంది ఉంటారు. వేముడే స్వయంగా తన సోదరులతో బంధువులతో యుద్ధంలో కంపిలి రాజుతో కలిసి పాల్గొని ఉంటాడు. ఈ ఘటన AH 727 అంటే క్రీస్తుశకం 1326-27లో జరిగింది. ఇంకో బిరుదు చూద్దాం. రాచూర దుర్గ విభాల ఆనేయ మండలి కరగండ. సో వీళ్ళకి ఇంకో బిరుదు కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ 2 బిరుదుల గురించి పరిశీలించాలి. రాచూరు దుర్గ విభాల అంటే రాచూరు రాయచూర్ దుర్గ వినాశకుడు. అనేయ మండలి కరగండ అంటే అనేయ మాండలికుల లేదా ఆనెగొంది ప్రభువుల విజేత వీరుడు అని మొదటి బిరుదు సూచించే సాహసకృత్యం రాయచూర్ దుర్గం నిర్మించిన 7 శక 1216 క్రీస్తుశకం 1296 శక 1258 క్రీస్తుశకం 1336-37 మధ్య జరిగి ఉండాలి. ఈ 2వ తేదీ విజయనగర సామ్రాజ్య స్థాపన కాలం. దీని మొదటి రాజధాని ఆనెగొంది. కాకతీయానంతర కాలంలో ఆంధ్రదేశంలో స్వాతంత్ర ఉద్యమ ఏకైక దండయాత్ర సమయంలో రెడ్డి ప్రభువులు ఈ 2 బిరుదుల్ని పొంది ఉండవచ్చు. కోస్తా ప్రాంతంలో ఆరవీటి ప్రభువు సోమదేవరాజు విజయాలు సాధించాడు. ఆ ఉత్సాహంతో తన స్థానిక ముస్లిం మీద దాడి చేశాడు. శక 1251 అంటే క్రీస్తుశకం 1329లో తుంగభద్రకు ఉత్తర దక్షిణాల వైపు ఉన్న ప్రాంతాన్ని తిరిగి జయించాడు. ఈ దండయాత్రల విజయ పరంపరలో చాలా దుర్గాల్ని జయించాడు. వాటిల్లో ఆనెగొంది కూడా ఉంది, రాచేరు ఉంది. వేముని లాంటి రెడ్డి ప్రభువుల త్రికరణ శుద్ధిగా ఈ దండయాత్రల అధిపతి సోమదేవరాజుకు తోడ్పాటు అందించి ఉంటారనడంలో సందేహం లేదు. ఇక్కడ చెప్పుకుంటున్న ఈ 2 బిరుదులు చూసినట్లయితే రెడ్లు రాచేరు దుర్గాన్ని అనేయ మాండలికుల్ని జయించడంలో ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. అప్పటిదాకా సాగిన చర్చ బట్టి తేలేదేమిటంటే కొండవీడు రెడ్లు పూర్వులు సుమారు 13వ శతాబ్దం తొలి పాదంలో సైన్యంలో కొలువులో చేరి ఉంటారన్న విషయం. అంతకుముందు కాకపోయినా వాళ్ళు మొదట్లో నెల్లూరు లేదా విక్రమసింహపురం తెలుగు చోడుల దగ్గర, తర్వాత వరంగల్ కాకతీయుల దగ్గర కొలువు చేసి ఉంటారు. తమ తక్షణపై అధికారుల దగ్గర, కాకతీయ స్థానిక పాలకుల దగ్గర మెప్పు పొంది క్రమశః ప్రాముఖ్యం సంతరించుకొని ఉంటారు. ఇంకో బిరుదు ఘోడే రాయ గంగయ్య దేవ. ఘోడే రాయ గంగయ్య దేవ. రెడ్డి రాజుల రాజకీయ జీవిత ఆరంభం నుంచి ఘోడే రాయ కుటుంబీకుల
వాళ్లకు గురువులుగా ఉపదేశకులుగా ఉన్నారు. ఎర్రాప్రగడ తన హరివంశ కావ్యంలో తన పోషకుడైన వేముణ్ణి గురువు ఘోడేరాయ గంగయ్య దేవుని కృప వల్ల రాజ్యస్థాపన చేసిన వాడిగా కీర్తించాడు. ఘోడేరాయ గంగ గురుకృప స్థాపిత సామ్రాజ్య సముద్దీపిత వేమ నరేంద్ర అని ఆయన కోట్ చేశాడు. మద్రాస్ మ్యూజియం పత్రాల బట్టి వేముడు గురువు ఘోడేరాయ గంగయ్య పాద పద్మము చెంత మధకరి అన్న వర్ణనతో ఉన్నాడు. ఘోడేరాయ కుటుంబ సభ్యుల గురువులుగా రెడ్ల మీద తన ప్రభావాన్ని వాళ్ళ రాజకీయ జీవితం మొత్తంగా పరిచారు. అయితే వేముని గురువైన ఘోడేరాయ గంగయ్య దేవుని గురించి ఆయన ఎవరో ఏమిటో తేలలేదు. వరంగల్ రాణి రుద్రమదేవి దగ్గర శక్తివంతుడైన కాయస్థ సామంతుడు అంబదేవుడి దగ్గర ఘోడేరాయ గంగయ్యదేవ లేదా గంగిదేవ అనే మంత్రి ఉన్నాడు. అంబదేవుడు గండికోట, ములికినాడు, రేనాడు, పెదకల్లు, సకిలి, ఎరువ, పొత్తపి ఇంకా ఇతర ప్రాంతాలకు క్రీస్తుశకం 1272 నుంచి క్రీస్తుశకం 1304 దాకా పాలకులుగా ఉన్నాడు. శక 1196, 1212, 1213లో అంటే క్రీస్తుశకం 1272, 1290, 1291లలో ఆయన వేయించిన శాసనాలు కర్నూలు జిల్లా మార్కాపురం తాలూకా త్రిపురాంతకంలో లభ్యం అయ్యాయి. అతని మంత్రి ఘోడేరాయ గంగయ్య దేవుడు చాలా సమర్థవంతుడు, మచ్చలేని మనిషి. ఎన్నో దాన కార్యాలు నిర్వహించాడు. తనే మహాశివభక్తుడు. ఎన్నో శివాలయాలకు దానాలు చేశాడు. కాలువలు తవ్వించాడు, చెరువులు నిర్మించాడు. మహేశ్వరులకు శివభక్తులకు అన్న సత్రములు ఏర్పాటు చేశాడు. భూమిని కొలిపించి ఒక ప్రామాణిక దండంతో కొలతలు ఏర్పాటు చేశాడు. ఈ గంగయ్య దేవుడే మద్రాస్ మ్యూజియం పత్రాల్లో ప్రస్తావించినవాడు, హరివంశంలో ప్రస్తావించినవాడు అయి ఉండాలి. ఇతనే వేముని గురువు అయి ఉండవచ్చు. ఇది గనక నిజమైతే ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు గనక అతనే వేముని పూర్వీకుల్ని అంబదేవుని కొలువులోకి చేర్చుకుని ఉంటాడు. కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో బాధ్యత గల స్థానాల్లో నియమించి ఉంటాడు. తదుపరి వేముని వంశం. కొండవీటి వంశానికి చెందిన తొలి ప్రభువులు పత్రాలు వగేరాలేమీ తర్వాతి వాళ్ళకి అందించలేదు. వాళ్ళ బిరుదులు చూస్తే గతంలో వాళ్ళు వైభవోపేతమైన సైనిక కొలువులలో ఉన్నట్టే అనిపించినా ఈ వెలితి ఉండిపోయింది. ఎందుకు ఇలా జరిగిందో అంతుబట్టడం లేదు. నిజానికి కొండవీడు రెడ్ల శాసనాలు వేమునికి పూర్వం 2 తరాల వాళ్ళనే ప్రస్తావిస్తున్నాయి. వేముని తండ్రి ప్రళయ, తాత ప్రస్తావనలే ఉన్నాయి. తాత వేముడు వంశకర్తగా కనిపిస్తాడు. ముట్లూరు తామ్రపత్రం ప్రళయ వేమునిది. ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ పత్రం మూల ప్రతులు అలభ్యం. కానీ ఒక దానపత్రం ప్రతి మెకంజీ రాతప్రతుల్లో ఉంది. వేముని తాత అయిన వేముడు వంశకర్త అని చాటుతూనే అతను ఒక శక్తివంతమైన సైన్యాధిపతి అని ఉంది. అంటే వేముడు తన పూర్వుల మాదిరి కాకుండా బహుశా కాయస్థ అంబదేవుని కొలువులో సైన్యాధిపతి పదవి అధిరోహించి ఉంటాడన్నది స్పష్టం. ఈ వంశం ఘోడేరాయ గంగదేవ కృప వల్ల పైకి వచ్చిందన్న విషయం తేటతెల్లమైన నిజం. అయితే పత్రంలో ప్రోలుడు సామంతుడని ఉంది. బహుశా తండ్రి కంటే అధికారంలో స్థాయిలో ఇది ఇంకా ఎక్కువది అయి ఉండాలి. నెల్లూరు జిల్లా కందుకూరులో మరో శాసనం దొరికింది. అందులో ఇతను రాజ్య మకుటమణి అని గజసాహిణి అని ఆకాశానికి ఎత్తేయడం కనిపిస్తుంది. మొదటి వేముని మల్లవరం శాసనంలో అతను కోమటి ప్రోలుడని
శత్రురాజ సర్పాల పాలిటి గరుడుడని ఉంది. ఇవి బట్టి అతిశయోక్తులు. మహా అయితే అతనొక నాయకుడనో లేదా ప్రముఖుడనో మాత్రమే ఇవి సూచిస్తాయి. ఏ రకంగా 72 మంది నాయకులు లేదా ప్రభువుల బిరుదావళి దాన్ని సూచిస్తుందంటే, ఇంతకు ముందే చెప్పుకున్నట్టు దేశటి వంశం వారు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కొలువులో ఉన్న 72 మందిలో ఒకరు. మొదటి వేముని తండ్రి ప్రోలుడు త్రిపురాంతకం పరిపాలనతో కానీ దాని చుట్టుపక్కల ప్రాంతం పాలనతో కానీ క్రీస్తుశకం 14వ శతాబ్దం 2వ దశాబ్దంలో సంబంధం కలిగి ఉంటాడు. వాళ్ళు ఈ ప్రాంతంలో అధికారం కలిగి ఉండడం కుమరగిరి లేదా కుమారశైల దేవుడు వాళ్ళ కులదైవం అయి ఉంటాడు. కొండవీడు రాజులు రాజమహేంద్రవరం రాజులు పంట శాఖకు చెందిన వాళ్ళే అయినా వాళ్ళ వంశాలు గోత్రాలు భిన్నం. కొండవీటి రెడ్లు తమ పూర్వుడు వేముడని అంటారు. రాజమహేంద్రవరం వాళ్ళు దూవూరి పెరుమాండి రెడ్డి తమ పూర్వుడని, పోల్వోల గోత్రజులు అని అంటారు. ఇప్పటికే ప్రస్తావించినట్టు మనకు తెలిసిన కొండవీడు వంశ తొలి ప్రభువు వేముడు. అతని కొడుకు ప్రోలుడు. ఇతన్నే కోమటి ప్రోలుడని అంటారు. ఇతడు దొడ్డారెడ్డి కూతురు అన్నెమాంబను పెళ్లాడేడు. ఈ దొడ్డారెడ్డి ప్రముఖుడైన దండనాయకుడు. 5 కొడుకులు కలిగేరు. మాచ, వేమ, దొడ్డ, అన్నమ, మల్ల అని వాళ్ళ పేర్లు. మాచ పెద్దవాడు, మల్ల కనిష్ఠుడు. ఎర్రాప్రగడ తన హరివంశంలో దొడ్డ పేరు చెప్పలేదు. బహుశా అతను చిన్నతనంలోనే చనిపోయి ఉంటాడు. తండ్రి ప్రోలుని మాదిరిగానే తనయులు మాచ, వేములు కూడా తమ పేర్ల ముందు కోమటి అనే చేర్చుకున్నారు. వేముణ్ణి కోమటీంద్రుడని, కోమటి వేము అని, అనవేమ అని, ప్రళయవేమ అని అంటారు. వైశ్య లేదా తృతీయ కుల సంకేతం అయిన కోమటి అన్న పేరు రెడ్డి వంశజులు ఎందుకు ధరించారో తెలియరాలేదు. నిజమో అబద్ధమో తెలియదు కానీ తరతరాలుగా ఆంధ్రదేశంలో ఒక ఐహిత్యం కొండవీడి దండ కవిలేలోనూ కైఫియత్తుల్లోనూ ఉంది. ఈ చిక్కు వినడానికి అది కొంత చెయ్యి అందించవచ్చు. రెడ్లు అంత తక్కువ వ్యవధిలో అంత బలమైన రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారో కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. క్లుప్తంగా ఆ ఐహిత్యం ఇది. దంటి వంశీకుడైన అల్లారెడ్డి అని ఒకరున్నారు. వేమన లేదా వేమ అన్న పేరు గల వర్తకుడొకరు కోమటి సిద్ధులతో యోగులతో ఎన్నో ఏళ్ళు అరణ్యాల్లో గడిపాడు. అతను ఆ రకంగా పరుసవేదిని సాధించాడు. హీన లోహాల్ని సువర్ణంగా మార్చే విద్య అది. అతను అతిథిగా వచ్చాడు. కోమటి వేముడు తన దగ్గరున్న ఐశ్వర్యాన్ని మహాగోప్యంగా ఉంచుకునేట్టు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే అల్లాడ వేముడి వాసన పట్టాడు. దాన్ని సంగ్రహించేందుకు పొంచి చూస్తున్నాడు. ఇక యుక్తి పన్ని దాన్ని నిర్వహించే పథకం వేశాడు. ఒకసారి ఆ వేముడి ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళాడు. అప్పుడు అల్లాడరెడ్డి ఆ పరుసవేదిని సంధించుకొని అనుమానం కలగకుండా ఉండేందుకు ఇంటిని పరశురామ ప్రీతి కావించాడు. పాపం వేముడు తిరిగి వచ్చి ఇల్లు దహనం అవడం చూసి భోరుమని ఏడుస్తూ మతి పోగొట్టుకున్నాడు. పరుసవేది ఏమైందని అల్లాడను అడిగాడు. అదేమిటో తానెరుగనని అల్లాడ అమాయకత్వం నటించి తన ప్రియమైన ఇంటికి పట్టిన గతే దానికి పట్టి ఉంటుందని, ఒకవేళ అలాంటిదంటూ ఉంటే
అని చెప్పి నమ్మించాడు. తన జీవితకాల తప ఫలితం అయిన అంతటి విలువైన పరుసవేది పోయిందని దుఃఖంతో కుమిలి వేముడు అగ్నిలో దూకి ఆహుతైపోయాడు. ఈ సంఘటన జరిగిన కొంతకాలం తర్వాత కోమటి వేముడు అల్లారెడ్డికి కలలో కనిపించాడని ఈ ఐహిత్యం కొనసాగుతుంది. తనకి నిజం యావత్తూ తెలిసిందని, తను అల్లాడ కుటుంబాన్ని నాశనం చేస్తానని, పరుసవేది ద్వారా వచ్చి పడ్డ డబ్బును దాన ధర్మాది సత్కార్యాలకు వినియోగించకపోతే అలా నిర్మూలనం కావిస్తానని కలలో చెప్పాడట. అల్లాడ వారసులు తమ పేరు పెట్టాలని నిర్బంధించాడట. అల్లారెడ్డి అతని కొడుకులు పరుసవేది సాయంతో ధనం సమకూర్చుకొని స్థానిక ప్రభువులను ఓడించి అధికారం అందుకున్నారని ఈ ఐహిత్యం కొనసాగిస్తోంది. ఇది ఐహిత్యం మాత్రమే. అల్లాడ కానీ దొంతి వంశం కానీ చారిత్రకంగా యథార్థం కావు. అయితే కొండవీడు ప్రభువులు చాలామంది వేమ, కోమటి పేర్లు పెట్టుకునే ఉన్నారు. రెడ్డి కుటుంబాలలో ఇలాంటి పేర్లు ఎక్కడో కానీ కనిపించవు. ప్రోలునికి అల్లాడ అని, దేశటి దొంతి అని ఈ పత్రాల్లో తప్పుగా ఉందేమో. ఏమంటే మాంచాళ్ళ తామ్రశాసనం ఉంది. అది ప్రళయవేమునిది. అందులో ప్రళయకు రసవాద విద్య తెలిసినట్టు ఉంది. స్వర్ణకార ప్రసిద్ధిం లబ్ధవా అని ఉంది. కొండవీటి దండకవిలలోనూ మెకంజీ రాత ప్రతుల్లోనూ ఉన్న గాథకు ఇది సభ్యోక్తి పర సూచన ఏమో మరి. ఏమైనా అవి చీకటి రోజులు, దుష్పరిపాలన, అరాచకత్వం కలగలిపి ఏలిన రోజులు. వరంగల్ రాజ్యం తర్వాత ఉన్న పరిస్థితి. దేశంలో చెప్పుకోదగ్గ కేంద్ర ప్రభుత్వం లేదు. అలాంటి సమయంలో ఏ ఇతర సామంతులు మాదిరిగానే ప్రోలుడు కూడా రాజకీయ అధికారం కోసం యత్నించి ఉంటాడు. అయితే తన లక్ష్యం నెరవేరేదాకా అతను జీవించలేదు. కానీ అతని రాజ్యాకాంక్ష స్వప్నాలు అతని రెండవ కొడుకు వేముడు సాకారం చేశాడు. అతనే కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడు. ఈరోజుకి చాలండి. నెక్స్ట్ దాంట్లో అధ్యాయం 4 అనుబంధం చూద్దాము. సో ఇందులో రట్టగుడి, మార్క చక్కలి రట్టగుడి ఇలాంటి పేర్లు ఎట్లా వచ్చాయనేది వచ్చే ధారావాహికంలో మనం తెలుసుకుందాం.